ప్రసారం అవుతున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ 8 సీజన్లు కంప్లీట్ చేసుకొని 9వ సీజన్లో ఫైనల్కి చేరుకుంది. అయితే గత 8 సీజన్లలో తెలుగులో బిగ్ బాస్లో మహిళలు గెలిచిందే లేదని, బిగ్ బాస్ హౌస్లో మహిళలు కేవలం బిగ్ బాస్ని అలరించేటువంటి ఆట వస్తువులుగా మాత్రమే మారుతున్నారు అంటూ కొంతమంది బిగ్ బాస్ షో మీద ఆరోపణలు చేస్తున్నటువంటి క్రమంలో అసలు సీజన్ 9లో అయినా సరే మహిళలు గెలిచేటువంటి అవకాశం ఉందా లేదా, తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లో విన్నర్ ఎవరు అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ఈ అంశం మీద మీ విశ్లేషణ. ఈ సీజన్ అయినా ఏ సీజన్ అయినా బిగ్ బాస్ దాని కాన్సెప్ట్ కరెక్ట్ కాదు. ఓకే, ఇందులో అసలు ఇంకా మినహాయింపులు లేవు. ఈ స్టేట్మెంట్లో నేను మార్చుకోను. పైగా చాలామంది పెద్దవాళ్ళు కూడా చెప్పారు. సిపిఐ నారాయణ గారి దగ్గర నుంచి చాలామంది చెప్పారు ఇది 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 చాలా అసభ్యకరమైన షో, ఇంతకంటే షోలు దొరకలేదా అనేది ఒకటి. రెండోది, బిగ్ బాస్ షోలలో హిందీ షోలో వ్యూవర్షిప్ పడిపోయిన సందర్భంగా ఒక ఆడమగ మధ్య ఒక రాత్రిపూట జరిగిన దీన్ని వాళ్ళ కెమెరాల్లో రికార్డ్ అయితే అది ప్రసారం చేసేసారు. ఇది ఎంత తప్పండి. పైగా లోపలికి వెళ్ళేటప్పుడు ప్రెగ్నెన్సీ టెస్టులు చేస్తారు, మధ్యలో కూడా చేస్తారు. అయితే అలా చేసిన దీంట్లో ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. అసలు ఇవన్నీ చూసిన తర్వాత కూడా అసలు ఈ బిగ్ బాస్ ఏంటి, అసలు ఈ బిగ్ బాస్ వెనక ఎందుకు ఇంత జగుప్సాకరమైన షోని ఎందుకు కుటుంబాలు, పిల్లలు, పెద్దలు అందరూ ఉన్న ఒక నట్టింట్లో ఎందుకు ఈ షో చేస్తున్నారు అనేది నిర్వాహకులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సరే, ఏది ఏమైనప్పటికీ ఈ బిగ్ బాస్ షోని విమర్శిస్తూనే సరే ఎలాగో వస్తుంది కదా, వస్తున్నప్పుడు ఈ బిగ్ బాస్ అవకతవకల గురించి మాట్లాడే హక్కు ఉంది మాలాంటి వాళ్ళకి. ఈ అవకతవకలు ఏంటి అంటే, రోజు రోజుకి శృతి మించి పాకాన పడింది అన్నట్లుగా ఈ టాస్కులు, దారుణమైన టాస్కులు, అందులోకి వెళుతున్న వ్యక్తులు కూడా ఆల్రెడీ వివాదాల్లో ఉన్నవాళ్ళు కానీ బయటకు వచ్చిన తర్వాత వివాదాలు చెయ్యాలనుకునే వాళ్ళకి కానీ, అంటే ఒక రకమైన యాంటీ సోషల్ పర్సనాలిటీని ఆ బిగ్ హౌస్లో ఆల్రెడీ అసలు ప్రతి మనిషికి ఉంటుందండి, ఎంతో కొంత యాంటీ సోషల్ పర్సనాలిటీ ఉంటుంది. మీలో ఉంటుంది, నాలో ఉంటుంది, ఎవరిలో అయిన మహాత్ముల్లో కూడా ఉంటుంది. కాకపోతే మనకి మన కాన్షియస్ చెప్తూ ఉంటుంది ఎప్పుడు, ఇది తప్పు, ఇది చేయకూడదు, ఇది చేస్తే నష్టం, ఇది చేస్తే చట్ట ప్రకారం న్యాయం కాదు. చట్టం, న్యాయం, ధర్మం, సత్యం ఇవన్నీ మనుషుల్ని ఎంత ఎక్కువ పట్టి ఆపుతుంటే వాళ్ళు ఈ అసాంఘిక శక్తులుగా మారకుండా ఉంటారు. సరే, కొంతమంది యాంటీ సోషల్ పర్సనాలిటీ మెంటాలిటీ ఉన్న వాళ్ళకి ఇట్లాంటి షోల్లో నువ్వేమైనా చేయొచ్చు, నువ్వు ఎలా అన్నా ఉండొచ్చు, నువ్వెవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, నీకు నచ్చినట్టు నువ్వు ఉండు. నీకు చెప్పేది ఎవరు అంటే కేవలం బిగ్ బాస్ ఒక్కడే, ఇంకెవరూ చెప్పరు, నీకు అడ్డు చెప్పరు. కంటెస్టెంట్స్ మధ్యలో రెండో వాళ్ళకి ఏదైనా కోపం వచ్చినా సరే అది బిగ్ బాస్కి తప్పు అయితేనే తప్పు, కంటెస్టెంట్కి తప్పు అయితే తప్పు కాదు. అది బిగ్ బాస్ దృష్టిలోనే తప్పు ఒప్పు నిర్ణయం అవుతాయి. ఇట్లాంటి షోలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు మరింత అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత అరెస్టులు అయిన వాళ్ళు కానీ, అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొంటున్న వాళ్ళు కానీ, కనీసం ఒక పెద్ద నేరాలు చేసిన వాళ్ళు 3 ఉంటున్నారు బయటకు వచ్చిన తర్వాత. ఇక లోపలికి వెళ్ళేటప్పుడే ఆల్రెడీ నేర ప్రవృత్తి ఉన్నవాళ్ళు కూడా ఉంటానే ఉన్నారు. అయితే ఈ షో వల్ల ఈ సమాజానికి ఏం మంచి జరుగుతుంది? వినోదమా, విజ్ఞానమా, లేకపోతే ఆహ్లాదమా, ఏమైనా కొత్తవి నేర్చుకుంటున్నారా? ఏమీ లేదు. ఈ షో నిర్వాహకులకి డబ్బులు వస్తున్నాయి,
అడ్వర్టైజ్మెంట్ల పేరుతో, వ్యూవర్షిప్ పేరుతో అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి వాళ్ళకి. ఈ కంటెస్టెంట్లకి డబ్బులు వస్తున్నాయి తప్పితే సామాన్య ప్రేక్షకుడికి మట్టుకు ఇది పనికొచ్చే షో కాదు. దీనివల్ల నష్టమే ఎక్కువ ఉంటుంది. సరే, ఇవన్నీ షోకి సంబంధించిన నియమ నిబంధనలకు సంబంధించి ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నాం. ఇంకొకటి కూడా మాట్లాడుకోవాలి. ఇప్పుడు మీరు ఇందాక ఒక పేరు చెప్పారు, కళ్యాణ్ పడాలా అని. వాడు వేస్తున్నన్ని వెకిలి వేషాలు ఇంకెవ్వరూ వేయలా. ఇన్ని సీజన్స్లో ఎప్పుడూ లేదు వెకిలి వేషాలు వేస్తున్నాడు వాడు. అసలు అవసరం ఉన్నా లేకపోయినా ఆడపిల్లల్ని తడమటము, వాళ్ళ నెత్తి మీద చేతులు వేయటము, వాళ్ళని బొజ్జగిచ్చినట్టు యాక్షన్ చేయటము, పైగా ఒక అమ్మాయి బాత్రూంలో ఉంటే వీడు చూడాలని ప్రయత్నం చేయటము, ఇదంతా చేశాడంట. చేస్తే బిగ్ బాస్ ఏం మాట్లాడలేదు ఏంటి అని చెప్పి ఒక అతను ఇప్పుడు బిగ్ బాస్ గురించి మీ అభిప్రాయాలు ఏంటి అని చెప్పి పార్కుల దగ్గర ఇక్కడ అడుగుతూ ఉంటే పబ్లిక్ బైట్స్లో నేను విన్నా. నేను బిగ్ బాస్ చూడను, కానీ బిగ్ బాస్ గురించి మాట్లాడాలి అని అంటే గనక మాట్లాడాల్సిన సందర్భం వస్తే అసలు ఈ బిగ్ బాస్లో ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ పబ్లిక్ బైట్స్ ఇట్లాంటివి ఎవరన్నా వీడియోలు చేసినవి కానీ అవి నేను వింటుంటా. దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది. ఎందుకంటే వాడిచ్చే టైంలో నేను నా పనులన్నీ మానుకుని చూసేంత గొప్ప షో కాదు. ఖచ్చితంగా ఏదన్నా ఇప్పుడు కౌన్ బనేగా కరోడ్పతి లాంటి షో ఉంది, ఖచ్చితంగా ఉపయోగకరంగా ఉంటుంది. నేను ఖచ్చితంగా ఎంత పని ఉన్నా సరే మానేసి కూర్చుని చూసిన రోజులు ఉన్నాయి. కానీ అలాంటి షో కాదు ఇది, అందుకని నేను చూడను. చూడకపోయినా నాకు ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఈ పబ్లిక్ బైట్స్. ఒక అతను అడిగాడు ఖచ్చితంగా, ఇంత లేకి పని చేస్తుంటే అసలు బిగ్ బాస్ దాన్ని కనీసం గుర్తించలేదు ఎందుకు, తప్పు అని ఎందుకు చెప్పలేదు అని. అందుకే ఇందాక నేను అన్నది, బిగ్ బాస్ దృష్టిలో తప్పు అయితేనే తప్పు, వీళ్ళెవరు కంప్లైంట్లు చెప్పడానికి వీల్లేదు, అన్ని బిగ్ బాసే చూసుకుంటాడు అన్నట్లు. పైగా అది చాలన్నట్టు బిగ్ బాస్ ఒక్కొక్కళ్ళు ఎలిమినేట్ అవుతున్న సందర్భంగా బయటికి రాగానే బిగ్ బజ్ ఏదో ఒక ప్రోగ్రామ్ శివాజీతో చేస్తున్నారు. అసలు ఇక ఆ బిగ్ బాస్ కంటే ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ఆయన శివాజీ. ఇదంతా ఏంటంటే దీన్ని రక్తి కట్టించడానికి తప్పితే ఏమీ లేదు. ఇక ఫైనల్గా మీరు అడిగిన ప్రశ్న, ఆడవాళ్ళు విజేతలు కాలేరా దీంట్లో అనేది. అంతే, 8 సీజన్లు చూసుకున్నట్లయితే మగవారే విజేతలయ్యారు. ఒక్క ఓటీటీ సీజన్ మాత్రమే బిందు మాధవి విజేత అయింది. ఇక 9వ సీజన్లో అయినా సరే మహిళ విజేత అవుతుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఒకటే అండి, ఇప్పుడు మన సినిమా ఇండస్ట్రీకి టీవీ ఇండస్ట్రీకి మినహాయింపుగా ఈ బిగ్ బాస్ షో ఉంటుందని మీరు ఎలా అనుకుంటారు? అసలు సినిమాల్లో ఏం చూపిస్తున్నారు? స్త్రీని ఒక విలాస వస్తువుగానే చూపిస్తున్నారు. స్త్రీ అంటే ఏంటి? నీకు సంతోషాన్ని ఇవ్వటానికి ఉన్నది. ఇది రియాలిటీ షో కదా, రియాలిటీ లేని రియాలిటీ షో అది. అది అసలు రియాలిటీ షో అని పేరు పెట్టుకున్నారు, అన్ రియాలిటీ షో అది. అది రియాలిటీ షో కాదు. అసలు కాదు, బిగ్ బాస్ ఇష్టం. ఇందాక నేనేం చెప్పాను మీకు, బాత్రూంలోకి తొంగి చూసేవాడిని తప్పు అని చెప్పలేని బిగ్ బాస్ కి విచక్షణ ఉందనుకుంటున్నారా మీరు? విచక్షణ ఉందనుకుంటున్నారా? అసలు మన దేశంలో కావచ్చు, మన సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, లేకపోతే ఈ ఏమంటాము ఎంటర్టైన్మెంట్ జోన్లో అసలు స్త్రీకి విలువ ఉందా? ఎక్కడైనా చెప్పండి మీరు, విలువ ఉందా? అసలు గౌరవం ఉందా? అసలు అంటే ఆమె గౌరవం విలువ ఒక్క నిమిషం పక్కన పెట్టినా ఆమెకి ఇవ్వాల్సిన స్థానాన్ని ఆమెకి ఇస్తున్నారా? అదే ఉంటే సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఎందుకు ఉంటుంది? అలాగే ఇప్పుడు నిన్నగాక మన లులు మాల్లో ఒక హీరోయిన్ వెంట తోడేళ్లు పడ్డట్టు నిధి అగర్వాల్ రాజ్యసభలో ఒక పాట విడుదలైతే ఆ కార్యక్రమానికి లులు మాల్కి వెళ్ళారు. ఆవిడ ఆ కార్యక్రమం ముగించుకొని బయటకు వస్తున్న సందర్భంలో ఆవిడ అసౌకర్యానికి గురయ్యారు. ఎందుకు గురయ్యారు? ఆవిడ మీద పడిపోయి ఆవిడ ముట్టుకోవడానికి ప్రయత్నం చేసి ఆల్రెడీ ముట్టుకుని ఆవిడ డ్రెస్ లాగేసేసి ఇవన్నీ ఎందుకు చేస్తారండి? ఇవన్నీ చేస్తున్నారు అంటే ఏంటి? ప్రేక్షకుల స్థాయి ఎట్లా ఉంది?
అక్కడికి వచ్చిన వాళ్ళ స్థాయి ఏంటి అసలు? లులు మాల్ మీద కేసు పెట్టారు, నిర్వాహకుల మీద కేసు పెట్టారు అంటున్నారు, కానీ ఇలా ప్రవర్తించిన మనుషుల మీద ఎందుకు పెట్టలేదు? అసలు అక్కడ ఆ ప్రవర్తించిన మనుషులు, ఒక అమ్మాయి ఉంది అక్కడ, ఉన్నంత మాత్రాన ఇంకొకళ్ళు ఎవరో పెట్టారు, ఆ అమ్మాయి డ్రెస్ సరిగా వేసుకోలేదు కాబట్టి ముట్టుకున్నారు. డ్రెస్ సరిగా వేసుకుందా వేసుకోలేదా, ఆ అమ్మాయి నడి రోడ్లో ఒంటరిగా ఉందా లేదా, ఇవన్నీ కాదు. మీ డ్రెస్ సరిగా వేసుకోకపోతే ముట్టుకునే హక్కు ఎవరిచ్చారు? అదే నేను అడుగుతున్నా, ఆ హక్కు ఎవరిచ్చారు? అంటే ఇప్పుడు మనం ఒప్పేసుకుంటున్నట్లే. ఒక మహిళ పెట్టింది కామెంట్ కింద, నేను ఈ ప్రోగ్రామ్ కింద, ఆ అమ్మాయి సరిగా డ్రెస్ వేసుకుని రాలేదు అందుకే వాళ్ళు వెంటబడ్డారు అని. ఇదేనా మనం నేర్పుతుంది మన పిల్లలకి? డ్రెస్ సరిగా వేసుకోకపోతే వెంటబడొచ్చా? డ్రెస్ వేసుకున్నారా లేదా, అర్ధరాత్రి వచ్చారా లేదా, పట్టపగలు వచ్చారా లేదా, పక్కన ఎవరు తోడు లేకుండా వచ్చారా లేదా, నిస్సహాయంగా ఉన్నారా, చిన్నపిల్ల. ఇప్పుడు మనం ఇలా ఆమె డ్రెస్ గురించి ప్రోత్సాహకరంగా మాట్లాడామనుకోండి, ఇది ఏమవుతుంది? ఇలాంటి ఒక వికృతమైన మనస్తత్వాన్ని మనం పెంచి పోషించినట్లే. వికృతమైన మనస్తత్వాన్ని పెంచి పోషిస్తే చిన్న పాపను కూడా అత్యాచారం చేస్తున్నారుగా. మరి చిన్న పాప ఏం డ్రెస్ వేసుకుందని అత్యాచారం చేస్తున్నారు? 80 ఏళ్ల ముస్లామె ఎందుకు ముస్లాంని ఎట్లా అత్యాచారం చేస్తున్నారు? అంటే ఇక్కడ మన మనస్తత్వం ఎట్లా ఉంది అంటే, ఒక స్త్రీ అంటే నేనేమైనా చేయొచ్చు, నాకు ఆ హక్కు ఉంది అనుకుంటున్నారు. అలాగే సినిమాల్లో అలాగే చిత్రీకరిస్తున్నారు. ఈ రియాలిటీ షోస్ అనబడే నాన్ రియాలిటీ షోస్లో కూడా అలాగే మహిళను చూపించాలనుకుంటున్నారు. అందుకే వీళ్ళు విజేతలు కాదు, వినోద వస్తువులు. అందుకే ఇంతవరకు ఎవ్వరు. మీరు చెప్పేది ఇక నిజంగా బిగ్ బాస్ హౌస్లో మహిళలు బిగ్ బాస్ ఆలరించడానికి వెళ్ళినటువంటి ఆడబొమ్మలు అంటారు. అంతే. అక్కడ షో రన్ అవ్వాలంటే కేవలం మగవాళ్లే ఉంటే షో చూడరు, ఆడవాళ్ళు కూడా తోలుబొమ్మల్లాగా ఉండాలి అక్కడ. అంటే సీజన్ 9లో కూడా మహిళ గెలిచేటువంటి పరిస్థితి లేదు, అస్సలు సమస్య లేదు. మీరు చూడండి, ఓకే, పోయినసారి ఈమె వెళ్తూ, ఇప్పుడు ఈ సీజన్ 9లోకి దివ్యల మాధురి వెళ్తూ ఉంటే ఖచ్చితంగా ఇంతవరకు ఎవరు రాలేదు అని చెప్పి ఒక యాంకర్ అడిగింది, ఎవరు విజేతగా రాలేదు, మీ దగ్గర నుంచి అయినా మీరు విజయం సాధిస్తారనుకుంటున్నాము అని చెప్పి అడిగితే అవును నేను కప్పుతోనే బయటకు వస్తాను అన్నారు. కానీ ఆవిడ ఎలిమినేట్ అయ్యారు. సరే, ఎలిమినేట్ కావాలని అయ్యారా లేకపోతే ఎందుకు అయ్యారనేది వేరు విషయం, కానీ ఆవిడ కూడా బయటకు వచ్చి ఏం మాట్లాడుతున్నారు, ఏంటి అతను ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు అని ఒక అమ్మాయి ఏడిస్తే, అంటే మనము వద్దు అని చెప్తే వాళ్ళు ఆగిపోతారు కదా అని అంటుంది. ఇవి ఏ శతాబ్దంలో ఉందో నాకు అర్థం కావట్లా. వద్దు అంటే ఆగిపోతారా? ఆ మనస్తత్వం ఉన్న వాళ్ళు ఆగితే అసలు వద్దు. ఇప్పుడు అత్యాచారాలు జరిగే ప్రతిసారి కూడా చేయండి అమ్మ అత్యాచారాలను అడుగుతారా? వద్దనే అంటారు కదా, అయినా ఆగుతున్నారా చేసేవాళ్ళు? అందుకని మనం మన ఆలోచన విధానం సరిగా ఉండాలి ఇక్కడ. అసలు ఈ షోలకి మహిళలు వెళ్లకుండా ఉంటే మంచిది. అక్కడ ఒక పురుషుడు ఉన్నాడు, ఒక స్త్రీ కూడా ఉంటేనే ఆట బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆడవాళ్ళని తీసుకుంటున్నారు తప్పితే వాళ్ళని గెలవనివ్వాలని కాదు, గెలిపించాలని బిగ్ బాస్కి అసలు ఏమాత్రం లేదు. బిగ్ బాస్ పూర్తిగా సినిమాల్లో ఏం చూపిస్తున్నారో అదే చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకని ఎట్టి పరిస్థితిలో స్త్రీలు విజేతలు కారు బిగ్ బాస్లో, అవ్వాలని కూడా నేను అనుకోవట్లా. ఎందుకంటే ఇంత మురికి షోలో ఆడవాళ్ళు విజేతలైనంత మాత్రాన ఆడవాళ్ళకి ఒరిగేది ఏమీ లేదు. అందుకని ప్రేక్షకులు కానీ అందులోకి వెళుతున్న వాళ్ళు కానీ ఈ షోని బహిష్కరిస్తే తప్పితే ఈ షో ఆగదు. బిగ్ బాస్ గురించి ఇన్ని విమర్శలు వస్తుంటే కూడా అంటే సామాన్య ప్రేక్షకులు ఈ విధమైన ప్రశ్నలు వేస్తున్నారు. అసలు అది ఎంత గలీజు పని, బాత్రూంలో స్నానం చేసే అమ్మాయిని చూడాలనుకోవటము, అలా చేస్తే కూడా వాడిని తిట్టలేదేంటి అని సామాన్య ప్రేక్షకులు అడుగుతున్నారు అన్నప్పుడు ఇలాంటివి అర్థం చేసుకోండి మీరు. అసలు ఈ షోని మీరు బ్యాన్ చేయండి. వ్యూవర్షిప్ లేకపోతే ఆ షో ఎందుకు ఉంటుంది? మనమే కదా పెంచి పోషిస్తున్నాము. అందుకని చెప్పి నా దృష్టిలో ఇది బ్యాన్ అవ్వవలసిన షో నడుస్తుంది అంతే. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.